హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 16, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. సో మన కరెంట్ అఫైర్స్ వివరణలోకి వెళ్ళే ముందు జూలై 16, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూద్దామండి. సో కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విక్రమ్ మిశ్రీ, దీనిపైనటువంటి విశేషాలు చూద్దామండి. సో నేపాల్ ప్రధానిగా ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNLకి నూతన CMDగా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా రాబర్ట్ జెరార్డ్ రవి నియమితులు కావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో మరి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంటే దాని యొక్క ప్రాంతీయమైనటువంటి కార్యాలయాన్ని పరిశోధన నిమిత్తం అమరావతిలో ఏర్పాటు చేసే అంశం పైన సో ఒక ప్రధాన అంశం ఉంది, దానిపైన చూద్దామండి. సో ఇక్కడ జొమాటో సంస్థ మరి ఒక ఆహార పదార్థాలను ఇంటికే చేర్చే ఒక కామర్స్ సంస్థ జొమాటో మరి 2 లక్షల కోట్ల రూపాయలకు దాని మార్కెట్ విలువకు పెరగడం జరిగింది. అంటే రూపాయలు 2 లక్షల కోట్లకి జొమాటో మార్కెట్ విలువ అని ఒక ప్రధానమైన వార్త మన కరెంట్ అఫైర్స్లో సో మనకు ఒక కరెంట్ ఎకనామీ పాయింట్ ఆఫ్లో కలదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో అసోసియేషన్ ఫర్ ద డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ADR అనే సంస్థ ఇచ్చిన నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన ఒక విశ్లేషణమైన నివేదిక ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ పత్రం అనే పేరుతో ADR ఇచ్చిన నివేదిక పైన ఉన్నటువంటి అంశాన్ని చూద్దామండి. అండ్ అంతేకాకుండా ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదికలోని మరికొన్ని అంశాలు కూడా చూద్దాం. సో మరి ఇది మనకి 16th జూలై 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో వివిధ దినపత్రికలు, తెలుగు అండ్ ఆంగ్ల దినపత్రికలతో పాటుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరి అధికారిక సమాచారాన్ని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సో మన షామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్నారు. సో మరి ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా సో బాధ్యతలు చేపట్టేటువంటి విక్రమ్ మిశ్రీ అండి. సో మరికి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా మనం చూసినట్లయితే మంత్రులతో పాటుగా కార్యదర్శులు కూడా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటారు. సో యూనియన్ మినిస్టర్స్తో పాటుగా యూనియన్ సెక్రటరీస్ని కూడా ఆ పర్టికులర్ ఒక పోర్ట్ఫోలియో సంబంధించిన సెక్రటరీస్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో ఇక్కడ వినయ్ మోహన్ క్వాత్రా స్థానంలో ఇప్పుడు మన భారత నూతన విదేశాంగ కార్యదర్శిగా ఒక మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్కి సెక్రటరీగా లేదా యూనియన్ ఫారిన్ సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది విక్రమ్ మిశ్రీ అండి. ఎవరండి? విక్రమ్ మిశ్రీ. సో వీరి నేపథ్యం మనం చూద్దామండి. వీరు మరి కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేటువంటి విక్రమ్ మిశ్రీ ఈ పదవిని చేపట్టినటువంటి ఎన్నో వ్యక్తి అని చెప్పేసి అంటే ఇక్కడ 35వ వ్యక్తి అండి, 35వ వ్యక్తి. సో మరి ఇక్కడ 1989 IFS అధికారి, IFS అని చెప్పేసి అంటే IFS అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా ఈ యొక్క బ్యాచ్ అధికారి. వీరు జమ్మూ కాశ్మీర్కి చెందినవారు విక్రమ్ మిశ్రీ. అయితే వీరు సో వివిధ దేశాల్లో రాయబారిగా అంటే మన భారత రాయబారిగా కూడా పనిచేయడం జరిగింది. గతంలో మయన్మార్ దేశంలో భారత రాయబారిగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత మనకి సో ఇక్కడ ఒక చైనాలో భారత రాయబారి కూడా పనిచేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి కొందరు ప్రధానమంత్రులకి ఐకే గుజరాల్ అండ్ ఒక మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు సో వారికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులు కూడా పనిచేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వీరు సెక్రటరీగా పనిచేసినట్టు అనుభవం ఉంది. సో విక్రమ్ మిశ్రీ సో వీరు ఈ పదవిని చేపట్టడానికన్నా ముందు జాతీయ భద్రతా ఉప సలహాదారుడుగా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా సో వారు పనిచేశారు. సో వీరు ఇప్పుడు పదవికి రిజైన్ చేసి ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఎంతో క్రియాశీలకమైన ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఈ పదవికి సో బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట. ఎవరి స్థానంలో? సో వినయ్ మోహన్ క్వాత్రా స్థానంలో. సో వినయ్ మోహన్ కుమార్ క్వాత్రా స్థానంలో వీరు నియమితులు కావడం జరిగింది. సో ఇలా మనకు కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు. కేంద్ర విదేశాంగ కార్యదర్శి అంటే విక్రమ్ మిశ్రీ, యూనియన్ ఫారిన్ సెక్రటరీ అంటే విక్రమ్ మిశ్రీ, కేంద్ర విదేశాంగ మంత్రి అన్నామనుకోండి, కేంద్ర విదేశాంగ మంత్రి అన్నా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అన్న మళ్ళీ వేరే అవుతారండి. మరి కేంద్ర విదేశాంగ మంత్రిగా ప్రజెంట్ అంటే మినిస్టర్ ఫర్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ యూనియన్ ఫారిన్ మినిస్టర్ అంటే ఎవరండి? ఇక్కడ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. అండ్ కేంద్ర విదేశాంగ కార్యదర్శి అన్నప్పుడు మనకి ఇప్పుడు మారుతారండి. కేంద్ర విదేశాంగ కార్యదర్శి అంటే వీరు IFS అధికారి. మరి వారు ఎవరు అని చెప్పేసి అంటే వీరు ఎవరైనా విక్రమ్ మిశ్రీ. మరొక విషయం గమనించాలి ఇక్కడ. సో గతంలో కూడా సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇతను భక్తు రాజకీయ నాయకులు కాదు. సో గతంలో వీరు సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కూడా మాజీ IFS అధికారి. అంటే ఇక్కడ గమనించాలి, ఇక్కడ కేంద్ర విదేశాంగ కార్యదర్శి సో ప్రస్తుత IFS అధికారి
అండ్ మాజీ ఐఎఫ్ఎస్ అధికారి సుబ్రహ్మణ్యం జయశంకర్ ప్రజెంట్ విదేశాంగ మంత్రిగా ఉండడం జరిగిందనమాట. ఇలాంటి మంత్రులు కార్యదర్శులపైన కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని మంత్రులు కొందరు శాఖలు కొన్ని కార్యదర్శులు చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నవారు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఉంటారు. మరి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా ప్రజెంట్ పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరండి? రాజీవ్ గౌబా. మరి రాజీవ్ గౌబా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా, యూనియన్ క్యాబినెట్ కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే మన భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల నుండి వచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ మేరకి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఎస్సీ వర్గీకరణకి ఒక అధ్యయనం చేయడానికి, భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ కూడా ఏదంటే ఇక్కడ రాజీవ్ గౌబా కమిటీ. మరి యూనియన్ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేస్తున్న వారు ఎవరండి? రాజీవ్ గౌబా. మరొక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అంటే మనకు రాజ్నాథ్ సింగ్ అవుతారు. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి వచ్చేసి ఎవరంటే ఇక్కడ గిరిధర్ అరమన్ అండి. ఎవరంటే గిరిధర్ అరమన్ అనేవారు కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అజయ్ కుమార్ భల్లా అని చెప్పేసి అంటాం. ఈ అజయ్ కుమార్ భల్లా ఎవరు అని చెప్పేసి అంటే వీరు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి, యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి అంటే వారు మనకి కేంద్ర హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అంటే ఇక్కడ అజయ్ భల్లా అండి. ఆ సంబంధించిన విశేషాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ భద్రత ఉప సలహాదారుడిగా ఇతను పనిచేయడం జరిగింది. ప్రజెంట్ మరి జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు? ప్రజెంట్ మరి జాతీయ భద్రతా సలహాదారు మన ఇంగ్లీష్లో మనం NSA అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి అంటాం. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండి NSA. మరి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి అంటాం. మరి జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే ప్రజెంట్ అతను అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నారు అనమాట. ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. నేపాల్ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది జూలై 15, 2024న నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. మరి నేపాల్ అధ్యక్షుడి చేత ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రజెంట్ మరి నేపాల్ అధ్యక్షుడు ఎవరు అని అంటారు? ద ప్రెసిడెంట్ ఆఫ్ ది నేపాల్ అండి. నేపాల్ అధ్యక్షుడు ప్రజెంట్ ఎవరున్నారు? ప్రజెంట్ అతను రామచంద్ర పౌడెల్ అండి. రామచంద్ర పౌడెల్. మరి రామచంద్ర పౌడెల్. మరి ఇక్కడ ఎవరండి రామచంద్ర పౌడెల్ అంటే నేపాల్ అధ్యక్షుడు. వీరు మరి నేపాల్ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ప్రమాణం చేసిన క్రమంలో వారి చేత ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి నేపాల్ ప్రధానిగా KP శర్మ ఓలీ, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ఏ పార్టీకి చెందిన వారంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనే సంబంధించి ఒక పార్టీకి చెందినవారు. అంటే CPN UML అంటారండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని చెప్పేసి అంటాం ఈ పార్టీకి చెందినవారు. మరి ఈ పార్టీ అనేది పూర్తిగా సభ్యులు లేరు. మొత్తం నేపాల్ పార్లమెంట్లో సభ్యుల సంఖ్య 270 అయితే ఈ పార్టీకి అంతమంది సభ్యులు లేరు. ఈ పార్టీ మరో పార్టీతో కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో మరి CPN UML పార్టీకి మరి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీకి ఎవరు మద్దతు ఇస్తున్నారంటే నేపాల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మరి ఈ పదవి ఇంకా 36 నెలల టైం ఉందన్నమాట ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి. అలాంటప్పుడు 18 నెలల పాటు KP శర్మ ఓలీ పదవిలో ఉంటారు. తర్వాత నేపాల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి షేర్ బహదూర్ దేవ్బా అంటారు. షేర్ బహదూర్ దేవ్బా నేపాల్కి ఈ 18 నెలలు అయిపోయిన తర్వాత మరో 18 నెలలు అతను పదవీ కాలంలో ఉండబోతున్నారు షేర్ బహదూర్ దేవ్బా. ఈ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. మరి ఒక్కోసారి అడగవచ్చు KP శర్మ ఓలీ లేదా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. KP శర్మ ఓలీ ఇటీవల నేపాల్కి ఎన్నోసారి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగిందంటే 4th టైం అండ్ 4వసారి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. ఇటీవల కాలంలో మన దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్కు ప్రధానమంత్రిగా నియమితులైన షేక్ హసీనా 5వసారి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. ఇటీవల కాలంలో రష్యా అధ్యక్షుడిగా నియమితులైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ 5వసారి ఆ దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. మరి నేపాల్ రాజధాని వచ్చేసి కాఠ్మండ్. నేపాల్ ఇటీవల కాలంలో నేపాల్ యొక్క ఫస్ట్ టైం అన్నమాట నేపాల్ తన టూరిజం క్యాపిటల్ సిటీగా
పర్యాటక రాజధాని కూడా ప్రకటించుకోవడం జరిగింది. నేపాల్ తొలిసారిగా ఏ ప్రాంతాన్ని తన పర్యాటక రాజధానిగా, ఒక టూరిస్ట్ క్యాపిటల్ సిటీగా ఏ సమాజ ప్రాంతాన్ని పర్యాటక రాజధానిగా ప్రకటించుకోవడం జరిగిందంటే పొఖారా. ఇదండి పొఖారా. నేపాల్లోని పొఖార్ అనేది సో ఒక పర్యాటక రాజధాని. అంటే టు బూస్ట్ ద టూరిజం ఇన్ ద నేపాల్లో ఒక పర్యాటకానికి ఊతం ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి అని, పర్యాటకం ద్వారా ప్రజల్లో జీవనోపాధి వస్తుంది అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ క్రింది ఏ దేశం ఇటీవల కాలంలో పర్యాటక రాజధానిని పొఖారాను ప్రకటించుకుందని నేపాల్. అంతేకాకుండా ఇటీవల కాలంలో మన భారతదేశం అంటే దక్షిణాసియా దేశాల్లో ఏ దేశం స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించింది, సేమ్ సెక్స్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటాం. ఇలా స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించినటువంటి దేశం ఏదంటారు? సేమ్ సెక్స్ మ్యారేజెస్కి చట్టబద్ధత కల్పించే భారత పొరుగు దేశం ఏదంటే నేపాల్. మన ఆసియా ఖండంలో తైవాన్, నేపాల్, థాయిలాండ్ దేశాలు ఇలా స్వలింగ వివాహాలపైన పార్లమెంట్లో చర్చ జరిగిన సందర్భంలో సో శాసనాలు కూడా చేయడం జరిగింది, చట్టాలుగా మార్చడం జరిగింది అనమాట. ఇది మనకు నేపాల్ గురించినటువంటి సందర్భం. మరి నేపాల్కి అధ్యక్షురాలిగా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో బిద్యాదేవి బండారి. సో నేపాల్కి అధ్యక్షురాలిగా పనిచేసినటువంటి తొలి మహిళ బిద్యాదేవి బండారి. ప్రజెంట్ మరి నేపాల్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరని చెప్పేసి అంటే వీరు సో రామచంద్ర పౌడేల్ అనేవారు నేపాల్కి అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట. మరికొన్ని విశేషాలు చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఈ మధ్యకాలంలో మరి సోషల్ మీడియాలో ప్రధానంగా ఒక వార్తగా ఉంటుంది బిఎస్ఎన్ఎల్ సంస్థ. చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో యూట్యూబ్లలో సో చాలామంది అంటున్నారు బిఎస్ఎన్ఎల్కు మారండి. ఎందుకోసం కార్పొరేట్ విషయంలో జియో సంస్థ కానివ్వండి, రిలయన్స్ వాళ్ళు కానివ్వండి, ఎయిర్టెల్ వాళ్ళు కానివ్వండి, చాలామంది కూడా సో వాటికి సంబంధించినటువంటి మంత్లీ టారిఫ్స్ అని చెప్పేసి అంటే నెలవారీ పనులు ఏవైతే ఉంటాయో అంటే ఈ యొక్క సంబంధించినటువంటి మనం రీఛార్జ్ ఏదైతే చేసుకుంటామో సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి ఈ మొబైల్ ఫోన్ సంబంధించినటువంటి సిమ్ కార్డ్ సంబంధించి ఏదైతే రీఛార్జ్ చేసుకుంటారో అవన్నీ కూడా 20%, 21% రేట్స్ని హైక్ చేయడం జరిగింది. ఈ యొక్క సెల్యులార్ సంస్థలైనటువంటి సెల్యులార్ మొబైల్ ఫోన్స్ని ఆ విధంగా మనకు ఛార్జ్ చేసినటువంటి సంస్థలైనటువంటి ఏవైతే ఎయిర్టెల్ ఉన్నాయో, జియో ఉందో, దాంతోపాటుగా మిగతా సంస్థలను కూడా ఒక 20% పెంచడం జరిగింది. బట్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ మాత్రం తన సంబంధించినటువంటి ఎలాంటి కూడా పెంచలేదన్నమాట టారిఫ్ రేట్స్ని, సెల్ ఫోన్ టారిఫ్ రేట్స్ని. ఈ క్రమంలో మనకు బిఎస్ఎన్ఎల్ న్యూస్లో ఉంది. మరి బిఎస్ఎన్ఎల్కి సో ఆర్కే పుర్వార్ వీరు సిఎండిగా పనిచేసేవారు. వీరు రిటైర్మెంట్ కావడం జరిగింది. సిఎండి అంటే ఏంటంటే ఇక్కడ అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పేసి అంటామండి. సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. మరి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఆర్కే పుర్వార్ ఉన్నారో మరి ఆర్కే పుర్వార్ స్థానంలో మరి బిఎస్ఎన్ఎల్కి నూతన సీఎండీగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రాబర్ట్ జెరార్డ్ రవి అండి. జెరార్డ్ రవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో రాబర్ట్ జెరార్డ్ సో జెరార్డ్ రవి అండి. రాబర్ట్ జెరార్డ్ రవి. సో వీరు అంటే మనకి ఇంపార్టెంట్ ఎందుకోసం చాలా మనకు న్యూస్లో ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. మరి ఈ సంస్థని బిఎస్ఎన్ఎల్ సంబంధించినటువంటి మన దగ్గర సంబంధించినటువంటి టెలికాం సర్వీసెస్ని కూడా అందిస్తున్న ఒక ప్రభుత్వ సంస్థగా మనం చెప్పొచ్చు ఈ యొక్క సంబంధించినటువంటి బిఎస్ఎన్ఎల్ అనమాట. ఆ విషయం మనకు వెరీ ఇంపార్టెంట్గా మనకుంటున్న నేపథ్యం ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మన దేశంలో బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, వోడాఫోన్ ఇవన్నీ కూడా ఈ సెల్లార్ సంస్థలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చూపించే సంస్థ 1997లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ట్రాయ్ అనమాట. ఇవన్నీ కూడా ట్రాయ్కి లోబడే పనిచేస్తూ ఉంటాయి. ట్రాయ్ అంటే ఏంటంటే ఇక్కడ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ట్రాయ్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తామండి ట్రాయ్. మరి ఈ ట్రాయ్కి ప్రజెంట్ మరి చైర్మన్గా పనిచేస్తున్న వారి అనిల్ కుమార్ అండి. ఎవరైనా కే లవ్హోతి లేదా అనిల్ కుమార్ లవ్హోతి అని పిలుస్తాం. ఇవి మనకి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్కి నూతన సీఎండీగా వచ్చినటువంటి సందర్భం అనమాట. ఓకే. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో మనకి యాక్చువల్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరి ఎక్కడుండి దీని ప్రధాన కార్యాలయం అంటే పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం వచ్చేసి పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. జంతు సంబంధం విషయాలు ఈ యొక్క జీవుల విషయాలపైన, జంతువుల విషయాలపైన
తర్వాత ఇక్కడ ఏంది అంటే ఆక్వాటిక్ అయినా ల్యాండ్ పైన ఉన్నటువంటి అంటే భూమి పైన ఉన్న జంతువులు కానివ్వండి, జలచర జంతువులు వీటన్నిటిపైన అధ్యయనం చేస్తున్నటువంటి సంస్థ ఈ యొక్క జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి ఇలాంటి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక అంటే వివిధ పరిశోధన నిమిత్తము గతంలో 2019 సంవత్సరంలోనే అప్పుడు మనకి అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ప్రజెంట్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు ఒప్పందం జరిగిందనమాట. ఏపీలో మన పర్టికులర్ చూసినట్లయితే మనకు అమరావతి దగ్గర ఉన్నటువంటి రాయపూడిలో ఒక 2 ఎకరాల సంబంధించినటువంటి ఏరియాలో ఒక 60 సంవత్సరాలు లీజు తీసుకొని ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి పరిశోధన గురించి అనుకున్నారు. కానీ తర్వాత ప్రభుత్వం మారడం, దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ అది పనులు ప్రారంభమవుతున్నమాట. కాబట్టి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అండి. ఎందుకోసం అమరావతి అంటే మహారాష్ట్రలో కూడా ఒక అమరావతి ఉంటుంది. సో ఇది మనకి మహారాష్ట్రలో అమరావతి ఉంటుందండి. ఎందుకోసం అంటే ఎయిర్ ఇండియా వాళ్ళు అతిపెద్ద ఒక పైలట్ శిక్షణ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు అనమాట. అది మహారాష్ట్రలోని అమరావతి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఈ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ఒక సంబంధించినటువంటి పరిశోధన నిమిత్తం ఒక ప్రాంతీయ కార్యాలయం సంబంధించిన విషయంలో ఒక ఏర్పాటు చేస్తున్నారు అనమాట. అది అమరావతి దగ్గర ఉన్నటువంటి రాయపూడిలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నట్టు మనకి ఈరోజు న్యూస్లో రావడం జరిగింది. ఇలాంటి అమరావతిలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసే విషయంలో ఈ రాయపూడి దగ్గర అమరావతి దగ్గర ఉన్నటువంటి రాయపూడి దగ్గర ఈ యొక్క జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక పరిశోధన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే విషయం పైన కేంద్ర అటవీ పర్యావరణ శాఖతో 2019లోనే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. మనం గతంలో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. ఒక వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో మరొక అప్డేట్ మనకుంది. మరి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రంతో పాటు వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్ర తీర ప్రాంతాల్లో అంటే బంగాళాఖాతంలో ఈ రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఒక జీవి దొరికింది. ఒక ఫిష్ సంబంధించినటువంటి ఒక చేప ఒక జీవి దొరికింది. ఆ జీవి అంటే కనిపెట్టబడింది. ఆ జీవికి సో ఏం పేరు పెట్టడం జరిగిందంటే ఇక్కడ మెలనోక్లమిస్ ద్రౌపది అని పెట్టడం జరిగింది. మెలనోక్లమిస్ ద్రౌపది అని చెప్పేసి అంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఎందుకోసం అంటే మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒడిశా రాష్ట్రంలోని ఈ సంతాలని గిరిజన తెగకు చెందినవారు. వీరు చేసినటువంటి కృషికి గాను వీరు రాష్ట్రపతి హోదాలో కానివ్వండి సో తమ చేసినటువంటి కృషికి గాను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వారి గుర్తుగా ఏం చేశారంటే మెలనోక్లమిస్ ద్రౌపది అని ఆ జీవికి అంటే ఒడిశా వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతంలో దొరికిన ఆ జీవికి అలా పేరు పెట్టడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు కేరళ ప్రాంతం ఉంది. కేరళ ప్రాంతంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ కొచ్చి ప్రాంతంలో ఒక రకమైన జీవి దొరికింది. ఆ జీవికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఈ యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇస్రో చేస్తున్నటువంటి కృషికి గాను ఇస్రో అని చెప్పేసి ఒక నామకరణం అనేది ద్వినామీకరణం ప్రకారం పెట్టడం జరిగిందనమాట. అలాంటి ప్రయత్నం చేసుకుంటాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే గుజరాత్ రాష్ట్రంలో ఒక పురాతనమైనటువంటి ఒక శిలాజం దొరికిందనమాట. అదంతా కూడా ఒక పెద్ద పాము. దానికి ఏమని పెట్టి పురాతనమైన శిలాజమైన పాము కంటే వాసుకి ఇండికస్ అని పేరు పెట్టడం జరిగింది. వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. ఇలాంటి విషయాలపైన కూడా మనకి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుందండి. సో మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించారు 2 వ్యక్తులు ఉన్నారండి. సో మనకి వారెవరు అని చెప్పేసి అంటే ఆ మేడము వారు నైకా వ్యవస్థాపకురాలైనటువంటి పాల్గొని నాయర్ గారు. సో మరి ఆన్లైన్ ద్వారా ఒక కామర్స్ వ్యవస్థ ద్వారా నైకా అనే ఒక దాన్ని సృష్టించడం ద్వారా అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా కామర్స్ సంస్థలని పిలుస్తాం. అంటే ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా మనం వ్యాపారం నిర్వహించుకోవడం అనమాట. అలాంటి దిగ్గజ సంస్థలైనవి ఇవి 2 కూడా భారత నేపథ్యంలోనే భారతీయులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి ఈ సంస్థలలో మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే వీరు ఒక ధనవంతుల జాబితాలో చేర్చడం జరిగింది అనమాట. ఎలాంటి బిలియనీర్స్ అయ్యారు. అంటే భారతదేశం నుండి బిలియనీర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇప్పుడు గతంలో ఉన్న వాళ్ళు బిలియనీర్స్ కావడం అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళకి సంబంధించినటువంటి కొడుకులు మరి అనిల్ అంబానీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ముఖేష్ అంబానీ వీళ్ళంటే పాత తరం సంబంధించిన బిలియనీర్గా చెప్పుకుంటాం. సో అలా కాకుండా వీళ్ళు కొత్త తరం అనమాట. అంటే కొత్త రకం నమోదిత కంపెనీల వ్యవస్థాపకులు అంటే కొత్త రకం ఒక కంపెనీని తయారు చేశారు. ఒక నమోదిత కంపెనీ అంటే ఇక్కడ అది ప్రకటించబడ్డ కంపెనీ, నోటిఫై చేయబడ్డ కంపెనీ అంటే కొత్త తరహా కంపెనీ అనమాట. గతంలో ఇలాంటి సేవలు లేకుండే. ఇప్పుడు నైకా ద్వారా కాస్మెటిక్స్ని ఏం చేస్తారంటే ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నారు. అలాంటి సంబంధించిన కార్యకలాపాలు లేకుండే. ఇప్పుడు మనం టిఫిన్ చేయాలంటే మనం
టిఫిన్ సెంటర్కి వెళ్ళి హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం. అలా కాకుండా ఆ హోటల్లో ఏమైతే తింటున్నామో అదే మన ఇంటికి వస్తుంది. అది ఒక కొత్త రకమైన వ్యాపారం. అలాంటి వాటి మనం నమోదిత కంపెనీలు అని పిలుస్తున్నాం. అలాంటి వ్యవస్థాపకుల్లో నైకా వ్యవస్థాపకురాలు పాల్గొన్నారు. గతంలోనే మన భారతదేశం నుండి బిలియనీర్ జాబితాలో చేర్చారు. ఇప్పుడు కూడా మనకి ఈ బిలియనీర్ క్లబ్లోకి మన భారతదేశానికి చెందినటువంటి దీపేందర్ గోయల్, ఈ కింద ఉన్నటువంటి సారు దీపేందర్ గోయల్, ఇతను జొమాటో అనే సంస్థకి మనకి వ్యవస్థాపకుడు. సో వీరు తన యొక్క సంబంధించినటువంటి ఆదాయ మార్గాల ద్వారా తన మార్కెట్ విలువ అనేది జొమాటో మార్కెట్ విలువ అనేది 2 లక్షల కోట్లకు చేరిందనమాట మార్కెట్ విలువ. మరొక విషయం ఏంటంటే జొమాటోకు చెందినటువంటి మరో క్విక్ కామర్స్ సంస్థ ఉంది, బ్లింకిట్ అనే సంస్థ. మరి బ్లింకిట్ అనే సంస్థ నిత్యావసర సంబంధించినటువంటి సరుకుల్ని 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో ఇంటికి చేరుస్తుంది అనమాట. అందుకే దీని జొమాటోకు చెందినటువంటి క్విక్ కామర్స్ సంస్థ కూడా తన కార్యకలాపాలు గొప్పగా ఉండడం చేత ఆదాయ మార్గాలు పెరిగిపోయాయి. తద్వారా షేర్ మార్కెట్ పెరిగిపోయి ఇప్పుడు జొమాటో మార్కెట్ విలువ 2 లక్షల కోట్లకు చేరింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఇలా అడగవచ్చు. జూలై 2024లో సో ఈ క్రింది ఏ మార్కెట్ విలువ పెరగడం ద్వారా సో 2 లక్షల కోట్లకు పెరిగి ఆ మార్కెట్ విలువ భారతదేశంలో పాల్గొన్నారు. తర్వాత బిలియనీర్ క్లబ్లో చేరినటువంటి రెండవ ఒక వ్యాపారవేత్త ఎవరు అన్నప్పుడు దీపేందర్ గోయల్ ఏ సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్నాడంటే ఇక్కడ సో మరి ఏదండి ఫుడ్ కామర్స్ సంస్థ అయినటువంటిది ఫుడ్ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి జొమాటో సంస్థకి చెందినవారు అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. ఇది మనకు కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెన్స్గా ఉన్నటువంటి విషయమే ఈ యొక్క జొమాటో సంబంధించినటువంటి మార్కెట్ విలువ గురించి మనం చూసుకుంటున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మనకి 18వ లోకసభ ఎన్నికలతో పాటుగా మన భారతదేశంలో 2024లో 18వ లోకసభ ఎన్నికలు అనేది 7 దశల్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి 7 దశల్లో భాగంగా 4వ దశలో ఎన్నికలు జరిగినాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో చూసినట్లయితే మనకి 18 లోకసభతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒడిశా రాష్ట్రంతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండ్ సిక్కిం రాష్ట్రం అని 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలకి, ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకి అండ్ అరుణాచల్ ప్రదేశ్ 60 అసెంబ్లీ స్థానాలకి, సిక్కిం వచ్చేసి 32 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో 4వ దశలో లోకసభతో పాటు 4వ దశ ఎన్నికలు జరిగినాయి. అంటే 18 లోకసభ మొత్తం ఎన్నికలు 7 దశలో జరిగితే 4వ దశ ఎన్నికలు అనేది ఈ యొక్క 4వ దశ లోకసభ ఎన్నికలు మే 13, 2024 జరిగినాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జరిగినాయి. మరి ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాలకి, శాసనసభ స్థానాలకి ఎన్నికలు జరిగినాయి అండ్ 25 లోకసభ స్థానాలు జరిగినాయి. ఈ క్రమంలో ఈ ఎమ్మెల్యేల విషయం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేల సంబంధించినటువంటి విషయం పైన వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల పర్సెంటేజ్ పైన ఏడీఆర్ సంస్థ, అంటే ఏడీఆర్ అంటే ఇక్కడ అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అంటారండి. ఏడీఆర్ అంటే ఇక్కడ ఏంటంటే ఏడీఆర్ అనగా అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటామండి. అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ. మరి ఈ సంస్థ ఒక నివేదిక ఇచ్చిందనమాట. మొత్తం ఈ అధ్యయనం చేసి ఏంటంటే మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఎంపిక అయ్యారు. ఇందులో ఎంతమంది మహిళలు ఉన్నారంటే ఇక్కడ 22 మంది మహిళలు అండి. 22 మంది మహిళలు ఎన్నిక కావడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్స్గా ఈ సంబంధించిన విషయం చూసుకోరండి. 22 మంది మహిళలు సో ఇక ఎన్నిక కావడం జరిగింది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 22 మంది మహిళలు అన్నమాట. 175 ఎమ్మెల్యేల్లో ఎంతమంది మహిళలు గెలుపొందారంటే 22 మంది. అదే మనకు లోకసభలో మొత్తం 543 మంది మందికి గాను లోకసభ ఎంపీలకు గాను ఎంతమంది మహిళలు ఎంపిక అయ్యారంటే ఈసారి 74 మంది మహిళలు ఎంపిక అయ్యారు. ఇక్కడ 22 మంది అనమాట. ఇక్కడ మరి ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్గా ఉందండి. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చినాయి సో బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 45.60% ఓట్లు వచ్చాయి అత్యధికంగానే తెలుగుదేశం పార్టీకి మొత్తం పోలైన ఓట్లలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ఇక్కడ మనకి 39.67% ఓట్లు వచ్చినాయి. అంటే సుమారుగా చూసినట్లయితే ఒక 6% మనకి తక్కువ ఉంటుంది. జనసేన పార్టీకి 6.87% వచ్చినాయి అండ్ భారతీయ జనతా పార్టీకి 2.83% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మనకి 1.72% ఓట్లు రావడం జరిగింది. మరొక విషయం గమనించండి, నోటాకు ఓట్లు ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, శాసనసభ నియోజకవర్గాల్లో
ఏ నియోజకవర్గంలో ఎక్కువగా నోటాకు ఓట్లు వచ్చినాయి. అదే మనకి లోకసభలో చూసినట్లయితే ఇండోర్లో నోటాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇండోర్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అది మనకి 18 లోకసభ ఎన్నికల్లో. అదే మన రాష్ట్రంలో జరిగినటువంటి వాటిలో నోటా అంటాం, నన్ ఆఫ్ ద ఎబో, అంటే మనకు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో పోటీలో శాసనసభకు పోటీ పడుతున్న ఎమ్మెల్యేలుగా ఎవరు మనకు నచ్చలేదంటే వాళ్ళ యొక్క మేనిఫెస్టో మనకు నచ్చలేదు, తదితర కారణాలతో నోటాకు కూడా ఓటు వేయొచ్చు అనమాట. లాస్ట్ బటన్ ఉంటుంది మనకి ఈ యొక్క ఈవీఎంలో. నోటా అంటే నన్ ఆఫ్ ద ఎబో అంటాం. మరి నోటాకు ఎక్కువగా ఓట్లు వచ్చినటువంటి వాటిల్లో ఏ నియోజకవర్గం ముందంజలో ఉందంటే టెక్కలిలో మొత్తం నమోదైన ఓట్లలో, అంటే పోలైన ఓట్లలో 3.79% నోటాకు పడింది అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలూరు దగ్గర నియోజకవర్గంలో కూడా 3.63%తో రెండో స్థానం ఉంది. ఎక్కువగా నోటాకు ఓట్లు పోలైనటువంటి నియోజకవర్గాల జాబితాలో మూడో నియోజకవర్గం రంపచోడవరం 3.45%గా ఉందండి. ఇవి మనకి మరికొంత రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాల 2024 విశ్లేషణ మనం చూసినట్లయితే అత్యధిక ఓట్ల శాతం పొందిన వారి జాబితాలో పురుషులు, అంటే ఇక్కడ పురుష ఎమ్మెల్యేలు అనమాట, పురుషులు ఎమ్మెల్యేలు. మరి ఎవరు అత్యధికంగా ఓట్ల శాతం పొందారు? అత్యధికంగా ఓట్లు పడిన వాళ్ళంటే పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ, గాజువాక. వీరు ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నారు. అయితే మరి శాతంలో చూసినట్లయితే పురుషులు మహిళలు వేరువేరుగా ఇవ్వడం జరిగింది. మరి మహిళల ఎమ్మెల్యేలు, పురుషుల ఎమ్మెల్యేలు ఎవరు ఎలా ఉన్నారు? వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ 70.24% ఓట్లు అనండి. నెంబర్ ఆఫ్ ఓట్లు కాదు, శాతం పరంగా చూసినట్లయితే 70.24% ఓట్లు. ఇది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుండి వీరు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర మంత్రి కూడా పనిచేస్తున్నారు వీరు. మరి నిమ్మల రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీకి చెందినవారు, 69.30%. వీరు పాలకొల నుండి టీడీపీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. పొంగూరు నారాయణ గారు మరి వీరు మన రాష్ట్ర మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ, వీరు 68.99% ఓట్లు సాధించడం జరిగింది. అత్యధికంగా నెల్లూరు సిటీ నుండి వీరు ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ, గాజువాక నుండి ఎమ్మెల్యే గెలుపొందారు, 67.30%. అంటే అత్యధిక ఓట్ల శాతం పొందిన వారు పురుషుల ఎమ్మెల్యేలో 4 అండ్ మహిళలు 4 చూసినట్లయితే ఇక్కడ అదితి విజయలక్ష్మి గజపతిరాజు. మరి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. వీరు విజయనగరం నుండి ఎమ్మెల్యే గెలిచారు 64.21%తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే వాళ్ళ ఓట్ల శాతం. అండ్ గల్లా మాదేవ్ గారు తెలుగుదేశం పార్టీ 61.58%, గుంటూరు పశ్చిమం నుండి వీరు ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీరు తెలుగుదేశం పార్టీ 60.68%తో వీరు గెలవడం జరిగింది. కొవ్వూరు మనకి రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి కొవ్వూరు నుండి వీరు గెలుపొందడం జరిగింది. అండ్ గౌతు శిరీష గారు వీరు పలాస, వీరు తెలుగుదేశం పార్టీ నుండి 60.440%తో ఓట్ల శాతంతో గెలిచి 4వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే అత్యధికంగా ఓట్ల శాతం పొందిన వారు మహిళల జాబితాలో మొదటి 4 స్థానాలు. అండ్ అత్యధికంగా ఓట్ల శాతం పొందిన వాళ్ళలో పురుషులలో మొదటి 4 స్థానం వాళ్ళు వీరు ఉన్నారనమాట, పురుషులు అండ్ మహిళల ఎమ్మెల్యేలు అనమాట. ఇది మనకు ఒకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రామసేతు వంతెనను నిర్ధారించినటువంటి ఇస్రో అండి. ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయం, ఒక స్పిరిచువల్ అంశం. మరి ఇది ఖచ్చితంగా జరిగిందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఇది జరిగింది అని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది, శాస్త్రీయంగా ప్రూవ్ చేయడం జరిగింది రామసేతు నిర్మాణం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక విషయంలో మనకి శ్రీరాముడు సీతను వెతుక్కునే క్రమంలో మరి శ్రీలంకలో ఉన్న విషయాన్ని గుర్తించి మరి సైన్యంతో తన సంబంధించినటువంటి హనుమంతుడు ఇవంతా కూడా ఏర్పాటు చేసిన ఒక గొప్ప నిర్మాణంగా మనకి రామసేతు వంతెన ఉందన్నమాట. సుమారు 29 కిలోమీటర్ల మేర ఉందని కూడా నిర్ధారణ చేయడం జరిగింది. మరి రామసేతు వంతెనను నిర్ధారించింది మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. దీనికి సంబంధించి ఒక ప్రధానమైన వ్యాసం అనేది వివిధ దినపత్రికల్లో రావడం జరిగింది నిన్న ఈరోజు కూడా. మరి ఇలాంటప్పుడు మరి అమెరికా దేశానికి చెందినటువంటి ఉపగ్రహం ఐస్‌శాట్-2 ఏదండి, ఐస్‌శాట్-2 అండి. ఐస్‌శాట్-2 ఇది ఒక శాటిలైట్ అనమాట. ఇది 2 అని రెండవ శాటిలైట్, ఇది ఐస్‌శాట్లో రెండవది. ఇది అమెరికా దేశానికి చెందినటువంటి ఉపగ్రహం. అమెరికా దేశ ఉపగ్రహం అయినటువంటి ఐస్‌శాట్ ఇచ్చినటువంటి డేటాను ఆ సంబంధించినటువంటి ఇమేజెస్ కానీ అవంతా కూడా
చూసుకున్న తర్వాత ఇస్రో అధ్యయనం చేసింది. ఇస్రో అధ్యయనంలో ఏం తేలిందంటే ఇస్రో అధ్యయనం ఏం తేలిందంటే ఈ రామసేతు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ రామసేతు బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించింది. ఇది ఎంత కిలోమీటర్ల మేర విస్తరించి ఉందంటే 29 కిలోమీటర్ల మేర విస్తరించిన విషయాన్ని మనకు ధృవీకరించడం జరిగింది. మరొకసారి చెప్పుకుంటున్నాం, తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని ఆగ్నేయ దిక్కులో ఎక్కడుంది, ధనుష్కోటి నుంచని శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు కూడా విస్తరించి ఉందని చెప్పేసి ఉంది. 29 కిలోమీటర్లు ఉంది. అంతేకాకుండా దీన్ని సున్నపు రాతితో నిర్మించారు. అంతేకాకుండా ఈ నిర్మాణంలో 29 కిలోమీటర్లలో 99.98% సముద్రం లోపలనే ఉంది. అంటే ఓన్లీ జస్ట్ 0.02% మాత్రమే మనకు కనబడుతుంది, మిగతా సముద్రంలో ఉందని నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా సముద్ర గర్భం నుండి, ఇదంతా సముద్రం అనుకుంటే దీని గర్భం నుండి ఈ ఎంత ఎత్తులో ఉంది అంటే ఎంత ఎత్తులో నిర్మించడం జరిగింది ఈ యొక్క రామసేతు వంతెన అంటే దీని ఎత్తు వచ్చేసి సముద్ర గర్భం నుండి 8 మీటర్ల ఎత్తు నిర్మించడం జరిగింది. ఇది భారత్ శ్రీలంక మధ్య 29 కిలోమీటర్లు ఉందని చెప్పేసి ఇస్రో ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రాజెక్ట్ నిర్మాణం అనేది అంటే ఒక ఆధ్యాత్మిక విషయం ఒక ప్రూవ్ అయినటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది ఇస్రో చేశారు. ఏ శాటిలైట్ ద్వారా ధృవీకరించారు, ఎవరు ధృవీకరించారు, ఇలా ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటున్న నేపథ్యాన్ని చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక మరో సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్. చంద్రుడి పైన ఒక గుహ ఉందని ఇటలీ శాస్త్రవేత్తల బృందం నిర్ధారణకు రావడం జరిగింది. సో ఇదంతా చంద్రుడు అనుకుంటే ఈ చంద్రుడిలో ఉన్నటువంటి కొంచెం ప్రాంతంలో ఒక గుహ ఉంది లోపట. అది ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే 1969లో మనకి అపోలో 11 ద్వారా 1969లో అపోలో 11 ద్వారా చంద్రుడి పైన కొన్ని శాస్త్రవేత్తలు దిగారు. ఎడ్విన్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇలాంటి శాస్త్రవేత్తలు చంద్రుడి పైన దిగారు. ఆ చంద్రుడి పైన దిగినటువంటి ఆ ప్రాంతానికి ఏమని పేరంటే ఇక్కడ ఆ ప్రాంతాన్ని సీ ఆఫ్ ది ట్రాంక్విలిటీ అని పేరండి. సీ ఆఫ్ ది ట్రాంక్విలిటీ. ఈ సీ ఆఫ్ ది ట్రాంక్విలిటీకి ఒక 400 కిలోమీటర్ల దూరంలో ఒక గుహ ఉంది. ఆ గుహ అనేది ఇక్కడ అగ్నిపర్వతం కానివ్వండి, మరే విషయాల పైన కానివ్వండి, లావా ద్వారా అది ఏర్పాటు చేయబడింది. ఇది భవిష్యత్తులో శాస్త్రవేత్తలు చందమామ దగ్గరికి వెళ్ళే శాస్త్రవేత్తలు, చంద్రుడి పైన దిగే శాస్త్రవేత్తలు అధ్యయనం గురించి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి చంద్రుడి పైన గుహ ఉందని నిర్ధారించినటువంటి శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారంటే ఇటలీ దేశానికి చెందిన వాళ్ళు. మరి ఇది ఎక్కడ కలదంటే సీ ఆఫ్ ది ట్రాంక్విలిటీ. సీ ఆఫ్ ది ట్రాంక్విలిటీ అంటే ఏంది, 1969లో అపోలో 11 ద్వారా చంద్రుడి పైన దిగిన ప్రదేశం అన్నమాట. ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దిగిన ప్రాంతం. ఇది మరి నాసాకు చెందినటువంటి లూనార్ ఆర్బిటర్ రాడార్ ఇచ్చిన డాటా ద్వారా ఇటలీ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు రావడం జరిగింది. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటలీ మనకు న్యూస్లో ఉందండి. ఎలా అంటే 50వ G7 సదస్సుని జూన్ 13 to 15, 2024లో ఏ దేశం నిర్వహించడం జరిగిందంటే ఇక్కడ ఇటలీ 50వ G7 సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. 51వ G7 సదస్సు 2025లో కెనడా దేశం నిర్వహించబోతుంది. ఇటలీకి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డారు వారే జార్జియో మెలోని. సో జార్జియో మెలోని ఏ దేశానికి మహిళా ప్రధానిగా పనిచేస్తున్నారు, తొలి మహిళా ప్రధాని అంటే ఇటలీకి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈఈజీ అనే ఒక పరిశోధన, మనకు ఆంగ్ల దినపత్రిక అయినటువంటి ఇందులో ఈ యొక్క వ్యాసం రావడం జరిగింది, ఒక ఆర్టికల్. ఎందుకోసం అంటే ఈ యొక్క 1924లో మనకి ఈ యొక్క ఈఈజీ రావడం జరిగింది. ఈఈజీ అనేది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మెదడుని అధ్యయనం చేయడం, మన విద్యుత్ సంబంధించినటువంటి ఒక ప్రచోదనాలు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ చొప్పించడం ద్వారా సో మెదడుని ఇక్కడ అధ్యయనం చేసే ఒక గొప్ప విషయం అనమాట. సో మెదడు పనితీరుని అధ్యయనం చేసే విషయం, మెదడులో ఏమన్నా డిజార్డర్స్ వచ్చినాయా అనే విషయాలపైన అధ్యయనం చేయడమే ఈఈజీ చేస్తూ ఉంటుంది. ఈఈజీ అంటాం, ఇది కనిపెట్టబడి 1924లో కనిపెట్టారు కాబట్టి ఇప్పుడు 2024కి 100 years అయింది. అందుకే 100 years ఆఫ్ ది ఈఈజీ ఎవరు కనిపెట్టారంటే ఇది జర్మనీ శరీర ధర్మశాస్త్రవేత్త అయినటువంటి ఫిజియాలజిస్ట్ అయినటువంటి హాన్స్ బర్గర్ దీన్ని కనిపెట్టడం జరిగింది. ఈఈజీ అంటే ఏంటంటే ఎలక్ట్రో అంటే విద్యుత్, ఎన్సెఫలో అంటే మెదడు, అండ్ గ్రఫీ అంటే అధ్యయనం చేయడం అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. ఇలా ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అని చెప్పేసి, గ్రఫీ అంటే చూడడం, అధ్యయనం చేయడం అర్థం వస్తుంది. సో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అని చెప్పేసి
ఈ యొక్క ఈఈజేని మనకు ఫుల్ ఫామ్గా కూడా అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1924లో ఇది అభివృద్ధి చేయబడింది. సో ఎవరు అభివృద్ధి చేశారు ఏంది అనేది అన్వేషణకి ఆవిష్కరణకి 100 ఇయర్స్ అయినాయి కాబట్టి వెరీ ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. నెక్స్ట్ చూద్దాం. సో మరి భారత సుప్రీం కోర్టులో ఒక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో మనకి 2 ఇయర్ పిటిషన్స్ అగెనిస్ట్ పాసింగ్ లాస్ ఆన్ మనీ బిల్స్ అండి. ఏదైతే మనీ బిల్స్గా చెప్పబడుతున్నాయో మనీ బిల్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇది ఏంటంటే అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ఇయర్ అంటే ఇంటది పిటిషన్ ఎగెనిస్ట్ ద పాసింగ్ లాస్ యాజ్ ఏ మనీ బిల్స్. అంటే కొన్ని మనీ బిల్ అనే పేరుతో ఏం చేస్తున్నారంటే కొన్ని మనీ బిల్లులు కాకుండా కూడా అంటే ద్రవ్యంతో సంబంధం లేని బిల్లులను కూడా ప్రవేశపెట్టి ఒక పాస్ చేస్తున్నారు మన భారత పార్లమెంట్లో. ఇది సరైనది కాదు అని చెప్పేసి ఇక్కడ సో మరి రాజ్యసభ ఎంపీ అయినటువంటి జయరాం రమేష్ గారు ఒక పిటిషన్ వేయడం జరిగింది భారత సుప్రీంకోర్టులో. దీనిపైన కపిల్ సిబాల్ చెప్పినటువంటి ఒక సూచన మేరకి సో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయంకి రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇయర్ ఇంటుంది. ఎలాంటి పిటిషన్స్ ఇంటుందంటే ఎగెనిస్ట్ ద పాసింగ్ లాస్ యాజ్ మనీ బిల్స్. మనీ బిల్లు పేరుతో ద్రవ్య వినిమయం అనే పేరుతో బిల్లులు ఏదైతే ప్రవేశపెట్టి గతంలో పాస్ చేసిరో అలాంటి సంబంధించిన బిల్లుల పైన అవి ఒక ఎందుకు పాస్ చేశారనే విషయం పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇంటుంది ఈ యొక్క బిల్లుల సంబంధించిన విషయం పైన అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి కేసు వేసిన వారు ఎవరంటే రాజ్యసభ ఎంపీ అయినటువంటి జయరాం రమేష్ గారు. మరి ఆర్టికల్ 110 ఆర్టికల్ 110 క్లాజ్ 1లో ఉన్నటువంటి అంటే A to G క్లాసెస్ అన్నీ కూడా ఈ సంబంధించిన మనీ బిల్ ఏంటి అనే విషయం పైన తెలుస్తుంది. దానికి ఎగనెస్ట్గా జరుగుతున్న కార్యక్రమాలపైన మేము ఖచ్చితంగా మేము స్వీకరిస్తాము పిటిషన్స్ అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. మరి చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎవరండి అతను జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. జస్టిస్ డివై చంద్రచూడ్ గారు సో ఈ విషయం చెప్పడం జరిగింది. అండ్ గతంలో చూసినట్లయితే ప్రివెన్షన్ ఆఫ్ ది మనీ లాండరింగ్ యాక్ట్ అమెండ్మెంట్ 2015 సంవత్సరంలో చేసినటువంటి ఈ యొక్క అమెండ్మెంట్ ఏదైతే ఉందో PMLA అంటాం, ప్రివెన్షన్ ఆఫ్ ది మనీ లాండరింగ్ యాక్ట్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ ది మనీ లాండరింగ్ యాక్ట్ని మనీ బిల్ అనే పేరుతో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించారు మనీ బిల్ కాకుండా. దీని ద్వారా ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఎక్కువ అధికారాలు అనేది ఇవ్వడం జరిగింది. అది సరైనది కాదని చెప్పేసి పిటిషన్ అనేది జయరాం రమేష్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫైనాన్స్ యాక్ట్ ఆఫ్ ది 2017 కూడా అలానే అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆధార్ యాక్ట్ 2016 కూడా అలానే అమెండ్మెంట్ చేయడం జరిగింది. మనీ బిల్ పేరుతోనే అలా పాస్ చేయించారు బిల్లులు అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఏంది ఇంపార్టెంట్ ఏంటంటే అంటే సుప్రీంకోర్టు ఎస్సీ అంటే ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు 2 ఇయర్ పిటిషన్స్ ఎగెనిస్ట్ పాసింగ్ లాస్ యాజ్ మనీ బిల్స్. అంటే మనీ బిల్ అనే పేరుతో కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చడం జరిగింది. అవి మనీ బిల్ కాకుండా కూడా మనీ బిల్ అనే పేరుతో తీసుకొచ్చారు. అలాంటి కేసులు ఏవైతే ఉంటే మేము వాటిని వింటాము, వాటిపైన తీర్పులు ఇస్తామని చెప్పేసి సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ అయినటువంటి డివై చంద్రచూడ్ చెప్పడం జరిగింది. ఉదాహరణకి పిటిషనర్ ఈ సంబంధించినటువంటి యాక్ట్స్ అంతా కూడా చెప్పడం జరిగింది అనమాట. వెరీ ఇంపార్టెంట్గా మనం కరెంట్ పాలిటీ అంశాల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ప్రముఖ హిందూ దినపత్రికలో ఇది ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యూరో ఛాంపియన్షిప్ టైటిల్ 2024 అండి. మరి జర్మనీ ప్రధాన వేదిక ఎస్టర్డే క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. మరొకసారి డిస్కస్ చేస్తే ఇంకా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది, కొంచెం ఉపయోగపడుతున్న విషయంతో చెప్పడం జరుగుతుంది. మరి యూరో ఛాంపియన్షిప్ టైటిల్ 2024 మరి యూరో ఛాంపియన్షిప్ టైటిల్ 2024 దేనికి సంబంధించినటువంటి క్రీడ అంటే ఇది ఫుట్బాల్ సంబంధించిన క్రీడ. వేదిక వచ్చేసి జర్మనీలో ఉంది. మరి జర్మనీ వేదిక అయితే ఇక్కడ మరి ఫైనల్ మ్యాచ్ జరిగింది బెర్లిన్లో, జర్మనీ రాజధానిలో. మరి విన్నర్గా విజేతగా నిలిచినటువంటి టీం వచ్చేసి ఏదైనా స్పెయిన్ ఇలా గెలవడం ఎన్నోసారి అంటే ఇది నాలుగోసారి. గతంలో జర్మనీ 3 సార్లు గెలిచింది. ఈ రికార్డ్ని బ్రేక్ చేసింది స్పెయిన్. రన్నర్ వచ్చేసి మనకి ఎవరంటే ఇంగ్లాండ్ రన్నర్గా నిలిచింది. ఫైనల్ స్కోర్ వచ్చేసి 2-1 అండి. అంటే 2 గోల్స్ వచ్చేసి స్పెయిన్ చేశారు, 1 గోల్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లాండ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ యూరో ఛాంపియన్షిప్ 2024 టోర్నీలో ఒక ఘనత ఉంది. స్పెయిన్ దేశానికి చెందినటువంటి లమినే యమల్ 17 సంవత్సరాల చిన్న వయసులో ఈ యొక్క క్రీడలో పాల్గొనడం జరిగింది. మనకు ఒక టీం మెంబర్గా పాల్గొన్నారు స్పెయిన్ దేశం తరపున అనమాట. కాబట్టి ఆ విషయం గమనించాలి. మరొక అంశం ఏంటంటే యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని కూడా ఎవరు పొందడం జరిగింది యూరో ఛాంపియన్షిప్ 2024 టైటిల్లో అంటే ఆ యొక్క టోర్నమెంట్లో మరి లామిన్ యమిల్ అండి. లమినే యమిల్ పొందడం జరిగింది. వీరు స్పెయిన్ దేశానికి చెందినవారు అనమాట. అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ని స్పెయిన్ దేశం చెందిన రొడ్రీ పొందడం జరిగింది. గోల్డెన్ బూట్ అవార్డ్ సో అత్యుత్తమ ఆట తీరు కనబరిచే క్రీడాకారులకి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈసారి 6 దేశాలకు చెందినటువంటి 6 ప్లేయర్స్కి ఇవ్వడం జరిగింది. అందుకోసమే
6 ప్లేయర్స్ని ఇవ్వడం జరిగిందని విషయం చెప్పడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కోపా అమెరికా కప్. ఈ కోపా అమెరికా కప్ కూడా దేనికి సంబంధించింది? ఫుట్బాల్కి సంబంధించింది. ఇది కూడా మనకి ఎప్పుడు కూడా అమెరికాలో జరుగుతుంది. ఈసారి అమెరికాలోని మియామిలో జరిగింది. సో మరి మియామిలో జరిగినటువంటి ఒక కోపా అమెరికా కప్ ఫైనల్ మ్యాచ్ మియామిలో జరిగితే విన్నర్గా అంటే విజేతగా నిలిచిన టీం వచ్చేసి అర్జెంటీనా. 16 సారి, గతంలో 15 సార్లు, ఇప్పుడు మరోసారి గెలవడం జరిగింది. 16వసారి ఈ కప్ను గెలుచుకోవడం జరిగింది. రన్నర్గా నిలిచిన టీం పరాజితగా కొలంబియా. స్కోర్ వచ్చేసి 1-0. అంటే ఇక్కడ అర్జెంటీనా ఒక గోల్ చేసింది. సో కొలంబియా ఎలాంటి గోల్ చేయడం లేదనమాట. ఇలాంటి క్రమంలో మరి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా జేమ్స్ రొడ్రిగ్స్, కొలంబియా దేశం చెందిన వీరు ఎంతో ఒక అద్భుతంగా ఆడడం ద్వారా ఇతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ గోల్డెన్ బూట్ అవార్డు చివరి మ్యాచ్లో కూడా ఒకటే గోల్ చేయడం ద్వారా ఇతనే చేయడం జరిగింది. చివరి మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో కూడా ఈ యొక్క అర్జెంటీనా కొలంబియా దేశాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా తరపున ఒకటే గోల్ చేశాడు లాటెరో మార్టినేజ్. అంటే ఆ గోల్ చేయడం ఎంతో క్రియాశీలకంగా మారిన నేపథ్యంలో మరి గోల్డెన్ బూట్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే లాటరే మార్టినేజ్కి ఇవ్వడం జరిగింది. లాటరే మార్టినేజ్ ఇతను అర్జెంటీనా క్రీడాకారుడు అనమాట. అంటే లియోనెల్ మెస్సీ కూడా ఆడాడు ఇందులో. కానీ లియోనెల్ మెస్సీ తన యొక్క ఫిట్నెస్ కొంచెం ఒక ఫిట్నెస్ లేకపోవడంతో తను కొంచెం ఒక గాయపడడంతో 63వ నిమిషంలోనే ఆట 63వ నిమిషంలోనే ఆ విధంగా మైదానం నుండి నిష్క్రమించాడు. సో మొత్తం 45 మినిట్స్ అంటే 90 మినిట్స్ ఉంటుంది ఆట. సో అది అలాంటి క్రమంలో అయినప్పుడు కూడా అర్జెంటీనా గెలవడం అనేది సో చాలా వ్యూహాత్మకమైనటువంటి విజయంగా ఇలా పరిగణిస్తున్నారు. 16వసారి కోపా అమెరికా కప్ విజేత వచ్చేసేవారండి అర్జెంటీనా. ఎవరిపైన గెలిచిందంటే ఇక్కడ కొలంబియా టీం పైన గెలవడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు 2 కప్పులు మనం నేర్చుకున్నామండి. ఒకటి యూరో కప్పు అండ్ కోపా అమెరికా కప్పు, 2 కూడా ఫుట్బాల్ కప్పులే. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూలై 16, 2024 ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.